అందరికీ నమస్కారం. వెల్కమ్ టు KishoreTechVision యూట్యూబ్ ఛానల్. నేను మీ కిషోర్ కుమార్. అందరికీ ఉపయోగపడే ఒక రిపోర్ట్ గురించి ఈరోజు వివరిస్తానండి. అదేంటంటే ఉపాధి హామీ పథకంలో పనులు చేయాలంటే గ్రామ వేతనదారులకి జాబ్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. మరి ఈ జాబ్ కార్డులు కేటగిరీ వైజ్ ఒక గ్రామ పంచాయతీలో ఎన్నెన్ని ఉన్నాయి అనే రిపోర్ట్ని ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకు ఇది అవసరం అంటే ఖచ్చితంగా అవసరమే అండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి కేటగిరీ వైజ్ ఎన్ని జాబ్ కార్డులు ఉన్నాయి, అందులో ఎంతమంది ఉన్నారు, అలాంటి ఇన్ఫర్మేషన్ మనకు అప్పుడప్పుడు అవసరం అవుతుందండి. ఆ పర్పస్ని ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే యాజ్ యూజువల్గా NREGA.NEC.in వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. త్రూ మొబైల్ ద్వారా కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక రిపోర్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. క్యాప్చా కోడ్ అడుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి వెరిఫై కోడ్ ఇవ్వండి. ఈ విధంగా మీకు ఫైనాన్షియల్ ఇయర్లో స్టేట్ నేమ్ డిస్ప్లే అవుతాయి. ఇందులో నేను డెమో వీడియో పర్పస్ 2021-22 ఫైనాన్షియల్ సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఒక డెమో వీడియో పర్పస్ ఒక స్టేట్ సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు మనము కేటగిరీ వైజ్ జాబ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, వర్కర్స్ ఎంతమంది ఉన్నారని చెక్ చేసుకోవాలి కాబట్టి R1లో వచ్చేసి R1.1 ఇది యాక్చువల్గా అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం అండి. ఇక చూడండి, ఈ విధంగా క్లిక్ చేసినాను. R1.1 కేటగిరీ వైజ్ హౌస్ హోల్డ్స్ ఆర్ వర్కర్స్ రిపోర్ట్ అండి ఇది. ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్స్ కనపడతాయి. ఇక్కడ ఉన్న కాలమ్స్ని ఒక్కసారి పరిశీలిస్తే నెంబర్ ఆఫ్ జాబ్ కార్డ్స్, అప్లైడ్ ఫర్, ఇష్యూడ్, మళ్ళీ రిజిస్టర్డ్ వర్కర్స్లో SC కేటగిరీస్, STs కేటగిరీ, అదర్ కేటగిరీ, టోటల్ వర్కర్స్ ఉంది. మళ్ళీ ఇందులో ఉమెన్స్ ఎంతమంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ యాక్టివ్ జాబ్ కార్డ్స్. అంటే ఈ యాక్టివ్ జాబ్ కార్డ్స్ అనేది ఏ విధంగా లెక్కిస్తారు అంటే కింద మనకు ఒక నోట్ ఇవ్వడం జరిగిందండి. ఈ నోట్ని ఒకసారి పరిశీలిస్తే యాక్టివ్ జాబ్ కార్డ్స్ అంటే ఎనీ ఇండివిజువల్స్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ హూ హ్యాస్ వర్క్డ్ ఎనీ వన్ డే ఇన్ ఎయిదర్ ది లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ ఇన్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఆ జాబ్ కార్డులోని ఏదో ఒక వ్యక్తి ప్రీవియస్ 3 ఇయర్స్ నుంచి కానీ ప్రజెంట్ ఫైనాన్షియల్ కానీ ఒక్కరోజు పనిచేసినా కూడా ఆ వ్యక్తి మనం యాక్టివ్ జాబ్ కార్డ్స్ కింద ట్రీట్ చేస్తాము అని ఉద్దేశం అండి. ఇక యాక్టివ్ వర్కర్స్లో కూడా SC కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, ST కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, అదర్స్లో ఎంతమంది ఉన్నారు, టోటల్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, ఉమెన్ ఎంతమంది ఉన్నారు అనేది చూపించారండి. ఇది ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి ఇది. ఇక మనం డిస్ట్రిక్ట్ని ఒకసారి సెలెక్షన్ చేసుకుంటే బ్లాక్స్ కనపడతాయి. బ్లాక్ని ఒకసారి సెలెక్షన్ చేసుకుంటే ఇక్కడ మనకు ఆ పంచాయతీకి సంబంధించిన రిపోర్ట్ మొత్తం మనకు డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనము కేటగిరీ వైజ్ హౌస్ హోల్డ్స్ కానీ వర్కర్స్ కానీ జీపీ వైజ్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేటెడ్ రిపోర్ట్స్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కిషోర్ కుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.